మధ్యతరగతి వర్గాలకు శుభవార్త. ఫలించిన వేతన జీవుల ఆకాంక్షలు. చాన్నాళ్లకు ఎన్డీఏ హయాంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట. వ్యక్తిగత ఆదాయపు పన్నుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు చేసింది. Taxpayers, I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. Personal income tax reforms with special focus on middle class. Democracy, demography, and demand are the key support pillars in our journey towards Vikasit Bharat. The middle class provides strength for India's growth. This government, under the leadership of Prime Minister Modi, has always believed in the admirable energy and ability of the middle class in nation building. In recognition of their contribution, we have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. So, average income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. The new structure will substantially reduce the taxes of the middle class and leave more money in their hands, boosting household consumption, savings, and investment. In the new tax regime, I propose to revise tax rate structures as follows: 0 to 4 lakh rupees nil, 4.8 lakh rupees to 4 to 8 lakh rupees 5%, 8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మేము ఏం అడిగాం, మీరు ఇచ్చింది ఏమిటి అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ ఈ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. రాష్ట్రంలో అనుసరించాల్సిన ఆర్థిక పరమైన విధానాలు, పథకాల ప్రాధాన్యతపై వారు చర్చించారు. దేశ జీడీపీలో ఎక్కువ భాగం తెలంగాణదే అయినప్పటికీ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నిధుల వాటా తప్పనిసరిగా రావాలని ఆయన అన్నారు. పక్క రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకు నిధులు ఎందుకు ఇచ్చారనే ఆలోచన తెలంగాణ ప్రజల్లో కలగకుండా ఉండాలంటే ఇక్కడి బీజేపీ నాయకులు నిధులు తీసుకురావాలని ఆయన అన్నారు.
హైదరాబాద్లో ఉన్న అనుకూల అంశాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కంపెనీ నూతన కార్యాలయాన్ని కెనడాకు చెందిన కాన్స్టలేషన్ ఎండీ స్కాట్ స్మిత్తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 1000 ఐటీ కంపెనీలున్న కాన్స్టలేషన్ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యాలయాన్ని మరింత విస్తరించి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని శ్రీధర్ బాబు కోరారు. జీసీసీకి సంబంధించి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దరిదాపు 400 పైచిలకు హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇంకా కూడా పెద్ద ఎత్తున జీసీసీని ఇక్కడ తీసుకురావాలనే ఒక ఆలోచన, ఒక ప్రయత్నం మా ప్రభుత్వం తరఫు నుంచి, మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని రంగాలకు సంబంధించి ఈరోజు ఐటీ రంగానికే కాదు, ఈరోజు హెల్త్ సెక్టర్కు సంబంధించి, అదేవిధంగా బ్యాంకింగ్, ఫినాన్షియల్, ఇన్సూరెన్స్ సెక్టర్కు సంబంధించిన జీసీసీస్ కూడా ఇక్కడికే ప్రధానంగా రావటం హైదరాబాద్కు ఉన్న విశేషత. క్వాంటమ్ కంప్యూటింగ్కు సంబంధించిన ఒక ప్రధానమైన సంస్థతో ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. అతి త్వరలో ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తాం. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి సీతక్క. విద్యార్థులకు స్కాలర్షిప్స్ చెక్కులను అందజేశారు. అన్ని ఆటంకాలను అధిగమించి విద్యలో రాణించాలని విద్యార్థులకు సీతక్క హితబోధ చేశారు. అన్ని కష్టాలను తట్టుకొని ముందడుగు వేస్తేనే విజయం దక్కుతుందని ఆమె అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఎవరి చదువు ఆగకూడదనేది తమ లక్ష్యమన్నారు. అందుకే మల్బార్ ట్రస్ట్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మల్బార్ ఫౌండేషన్కు అభినందనలు తెలిపారు. గుడ్ మార్నింగ్. ఈరోజు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా లక్ష్యాలు, టార్గెట్స్ పెట్టుకొని వారు పనిచేస్తున్నందుకు మల్బార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినటువంటి, ఇన్వైట్ చేసినటువంటి ఎండి అషీర్ గారు, ఎనీ సమ్ మిస్టేక్స్ ప్లీజ్ అండర్స్టాండ్, లాంగ్వేజ్ డిఫరెంట్ నేమ్స్, దట్స్ వై. అదేవిధంగా సీరజ్ గారు, జోనల్ హెడ్ షరీజ్ గారు, షానీబ్ గారు, నిఖిల్ గారు, అదేవిధంగా రిజైన్ గారు, మరి ఇంకా మిగతా పత్రికా మీడియా సోదరులు, స్టూడెంట్స్, గర్ల్స్ అందరికీ, ఇతర అతిథులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక బిజినెస్ పెట్టినప్పుడు చాలామంది వాళ్ళ ప్రాఫిట్కే ఎక్కువ చూస్తారు. ఎప్పుడు కూడా 10 కోట్లు ఉంటే 20 కోట్లు, 20 కోట్లు ఉంటే 50 కోట్లు, దాన్ని పెంచుకుంటూ పోవడం మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎంత విస్తరిస్తున్నారో అంత విస్తరించిన కొద్దీ వాళ్ళ సేవా రంగాన్ని కూడా అదే రకంగా విస్తరించారు. నాట్ ఓన్లీ ఈ ఎడ్యుకేషన్ పర్పస్ స్కాలర్షిప్, వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5-6 రకాల చారిటీస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొబైల్ మెడికల్ క్లినిక్స్ కావచ్చు, తర్వాత మ్యారేజ్ కోసం సపోర్ట్ చేయడం, ఇల్లులు కట్టుకుంటే సపోర్ట్ చేయడము, మైక్రో లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడము, తర్వాత ఈ మధ్యకాలంలో నేను కూడా వెళ్ళిన ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం మదర్స్ కోసం ఒక ఇల్లు లాగా పెట్టి వాళ్ళను కేర్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. First of all, I should say that our Minister Sitaka, she keeps inspiring us because we keep seeing what she is doing on the ground. Because we have recently, I was surprised to see that even in Wayanad also in Kerala, she was there. Physically, she's going there and doing it on the ground for many years. It has not started today, many years. So whenever we think of a CSR event in Telangana, we don't get any other name but Madam. My Madam's name comes in our mind. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో నీ మాజీ గురువును అడుగు, నీ ప్రస్తుత గురువు రాహుల్ గాంధీ తల్లిని అడుగు అన్నారు. వారి మెడలు వంచి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్దే అని పేర్కొన్నారు. కేసీఆర్ కర్ర లేకుండా నిలబడతారని, కానీ
రేవంత్ రెడ్డి మొదట కమిషన్ లేకుండా పాలించాలని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్తో రేవంత్ రెడ్డికి పోలిక ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ రెడ్డి అంటే లాటరీ అని చురకాంటించారు. టికెట్ లేకుండానే లాటరీ గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. తప్పిదారి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 12 లక్షల ఆదాయం వరకు ఇక పన్ను లేదని పేర్కొన్నారు. వేతన జీవుల ఖాతాల్లో ఇక కోతలు వాతలు ఉండవని, వారి బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఇది కేవలం పద్దు కాదని, ప్రతి భారతీయ కుటుంబంలో సంతోషాల పొద్దు అని పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో చిరునవ్వులు, వేతన జీవుల ముఖాల్లో సంతోషపు వెలుగులు నింపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారతీయులందరూ తరపున కృతజ్ఞతలు అంటూ ఆయన పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పొద్దు మాత్రమే కాదని, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత్ భారత్కు ఒక రోడ్ మ్యాప్ అని ఆయన మరో ట్వీట్ చేశారు. కేంద్ర వార్షిక బడ్జెట్ 2025పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రజామోద బడ్జెట్ అని అన్నారు. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, అదేవిధంగా ఉద్యోగులు, చిరుద్యోగులు అందరి తరఫున నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారికి, మోదీ గారికి. ఈరోజు బడ్జెట్లో చాలా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళకి కానీ, ఒక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇవాళ పెద్ద ఒక రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళకు మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పాటు ఫిషరీస్ కి అంటే చేపలు పెంచుకునేటువంటి వారికి కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్తి, కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ బడ్జెట్ లో బ్రహ్మాండంగా అందరూ ఏదైతే ఎదురు చూస్తారో ఇంతకాలంగా ఈ బడ్జెట్ లో ఏదైనా ప్రత్యేకత ఉంటుందా అని మధ్యతరగతి కుటుంబాల వారు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు ఏదైతే ఆశించిండ్రో, ఎన్నో రోజులుగా ఆశిస్తా ఉన్నారో, వారి కలలు నెరవేరేటటువంటి విధంగా ఈరోజు ఈ బడ్జెట్ ఉంది. ఇంతకుముందు 7 లక్షల రూపాయలకే ఉండింది, 7 lakhs వరకు ట్యాక్స్ లేకుండా ఉండింది. ఇప్పుడు 12 లక్షలు పెంచినట్టు ఆల్మోస్ట్ నియర్లీ డబుల్ చేసినట్టుగా ఇవాళ ఆ ట్యాక్స్ 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచారు వాళ్ళకు. అంటే 12 లక్షల రూపాయలకు ఆదాయం ఉన్న వారికి ఎవరికి కూడా వాళ్ళకి ట్యాక్స్ లేదు. గతంలో 7 లక్షల రూపాయలు ఉన్నంత వరకు మాత్రమే ట్యాక్స్ లేదు. ఇప్పుడు 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ లేదు. అంటే ఈ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులు వారి అనేక పిల్లల చదువుల కోసం గానీ, లేదా ఇతరత్రా గానీ, వారి అవసరాల కోసం గానీ ఉపయోగించుకోవడానికి దీంట్లో పెద్ద ఎత్తున వెసులుబాటు లభించింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. గోండా అసెంబ్లీ నియోజకవర్గంలో అనురాగ్ సింగ్ ఠాగూర్తో కలిసి బీజేపీ అభ్యర్థి అజయ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంజయ్. అయితే బీజేపీ అభ్యర్థి అజయ్ తరపున ప్రచారం కోసం మీ దగ్గరకు వచ్చామన్నారు. कोरोना टाइम पे मैं स्वास्थ्य मंत्री के रूप में काम किया था. मैं भारतीय जनता पार्टी में ज्वाइन होने के बाद मैं सांसद बन के आया. मैं बहुत लोगों को देखा था. नरेंद्र भाई प्रधानमंत्री बनने के बाद क्या चेंजेस आया, घंटों पर बोल सकते, मगर दो ही बात. आज भारत का स्थिति, मैं बचपन में स्टूडेंट लाइफ में पढ़ते थे, भारत एक गरीब नेशन, भारत 3rd वर्ल्ड कंट्री बोलता था, मगर आज दुनिया में भारत सबसे आगे बढ़ने का देश बन गया. इससे पहले जो भारतवासी अमेरिका में हो, वो यूरोप में हो,
इंडियन बोलने का थोड़ा शर्म रहता था, मगर आज दुनिया के अंदर अब इंडियन बोलने का जो ताकत मिला मोदी जी आने के बाद। 2014 के पहले हमारा आर्थिक स्थिति क्या था, आज हमारा आर्थिक स्थिति क्या है। సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సంతోష్ నగర్ ఏసీపీ మహమ్మద్ గౌస్ అన్నారు. సైదాబాద్ వాణినగర్లోని సాన్వి మహిళా కళాశాలలో సైబర్ నేరాలపై ఐఎస్సదన్ పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ హాజరయ్యారు. పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. అంతేకాక సైబర్ మోసాలకు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చుట్టూ సమాజాన్ని విద్యార్థులు జాగృతం చేయాలన్నారు. మొబైల్ ఫోన్ ద్వారానే 90% పైగా సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. మా కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మా డీసీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సాన్వి కాలేజీలో సైబర్ అఫెన్సెస్ మరియు అవగాహన మీద మా హైదరాబాద్ కమిషనర్ నుండి వచ్చిన సైబర్ క్రైమ్స్ టీమ్స్ అవగాహన సదస్సు పెట్టారు. ఇక్కడ విద్యార్థులు, సాన్వి కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు. వాటి వలన వాళ్ళ ఉపయోగాలు తెలుసుకొని వాళ్ళ బంధువులకు, వాళ్ళ మిత్రులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ వాళ్ళు అవగాహన కల్పిస్తారు. ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టడము మా సిపి గారిని అభినందిస్తున్నాము. మరియు మాకు సహకరించిన యాజమాన్యాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. Today actually the Hyderabad Commissionerate of Police had come to our college, our Sanvi Degree College for Women. The girls were really very privileged and lucky to be informed about the cyber crimes that are happening around. So many cyber crimes are happening these days. The ACP, especially Mohammad Gauss Garu, sir gave lots of instructions to the students. Not only sir, he had a team of police personnel who spoke about how to keep ourselves safe from the cyber crimes. So especially he told the students to remember the name 1930, which will keep them protected from all the cyber crimes, especially in this fast pacing world, 21st century. There is no like normal crimes. It's all cyber. It's all happening online. The student, everything is done towards online these days. Students ki chala chakkaga, especially girls కి చాలా వరకు తెలియదు. వాళ్ళు ఆన్లైన్ చాలా బాగా వాడేస్తూ ఉంటారు. కానీ ఎన్నో నేరాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. సో దాని గురించి ఎంతో వివరణగా, ఎంతో చక్కగా క్లియర్ గా పిల్లలతో మాట్లాడి పిల్లలకి స్కిట్ ద్వారా చూపించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మా తరఫు నుంచి, మా ఎంటైర్ సాన్వి డిగ్రీ కాలేజ్ తరఫు నుంచి ఏసీపీ గారికి ధన్యవాదములు. ఇటువంటి ప్రోగ్రామ్ వల్ల ఎంతో మేలు, చాలా మందికి ఎంతో మేలు జరుగుతుందని కోరుకుంటా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బంజారాహిల్స్లోని కళింగ కల్చరల్ హాల్లో జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శనను సెలబ్రిటీస్ సీక్రెట్స్ ఫౌండర్ డాక్టర్ మాధవి చౌదరి ప్రారంభించారు. కొలువుదీరిన చేనేతకారుల వస్త్రోత్పత్తులను తిలకిస్తూ చేనేతకారులతో విభిన్న రకాల హ్యాండ్లూమ్ చీరల తయారీ విధానం, ప్రత్యేకతను తెలుసుకుంటూ కలవడిగా ఆమె తిరిగారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని డాక్టర్ మాధవి చౌదరి అన్నారు. ఈ ఉత్పత్తులకు నేటికి వండ తగ్గలేదన్నారు. ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుండి చేనేతకారులు, చేతిపని బృందాలు తమ స్కిల్ హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 75,000 రకాల వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచారని నిర్వాహకులు జయేష్ గుప్తా వివరించారు. ఈరోజు కళింగ ఎగ్జిబిషన్ కల్చరల్ హాల్ బంజారా హిల్స్లో జరుగుతున్న నేషనల్ సిల్క్ ఎక్స్పోకి చీఫ్ గెస్ట్గా నన్ను ఆహ్వానించిన వీవర్స్కి, జయప్రకాష్ గారికి, జయేష్ గుప్తా గారికి అండ్ వీవర్స్ అందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను సేవ్ ద వీవ్ అండ్ సేవ్ ద వీవర్ అనేది మెయిన్ సపోర్ట్ చేస్తున్నాం. బీయింగ్ అన్ ఇండియన్ సిటిజన్ వీ హ్యావ్ టు సపోర్ట్ ద వీవర్స్ అండి. బికాజ్ వీవ్ అనేది ఒక మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అండ్ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టు సపోర్ట్ వీవర్స్ అందరినీ కూడా. ఎందుకంటే ఈ కెమికల్ ఫ్యాషన్ క్లోత్స్ వేర్ చేయడం కన్నా
న్యాచురల్ అండ్ విత్ ఆర్గానిక్ కలర్స్ కానీ వీళ్ళ హ్యాండ్లూమ్స్ కానీ చాలా ఫేవరెట్స్ ఇప్పుడు అందరికీ కూడా. అండ్ ఆల్ ట్రెండింగ్ ఇప్పుడు యంగ్ జనరేషన్స్ కూడా ఎంతో ఇష్టపడుతున్నారు దీన్ని. సో అందరూ కూడా ఈ February 1 నుంచి 9th వరకు జరిగే ఈ నేషనల్ సిల్క్ ఎక్స్పోని అందరూ సపోర్ట్ చేయాలి. ఆల్ లేడీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ అందరూ వచ్చి ఈ వీవర్స్ని సపోర్ట్ చేసి ఈ వీవ్స్ని అందరినీ కూడా ధరించి ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నా. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30న కృష్ణగౌడ్ హత్యకు గురయ్యారు. దీంతో ఈ కేసును ఛేదించారు పోలీసులు. మెదక్ జిల్లా ఏడుపాయల్లో తాగిన మైకంలో కృష్ణగౌడ్పై దాడి చేశారు. 4 స్నేహితులు దాడిలో మృతి చెందిన కృష్ణగౌడ్ను ఆటోలో తీసుకువచ్చి బాలానగర్ PS లిమిట్స్లో పడేశారు దుండగులు. దీంతో పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జనవరి 30వ తారీఖు ఉదయం 7 గంటలకి మా బాలానగర్ పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం నర్సాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ అరౌండ్ ఏజ్డ్ 35 to 40 years ఉంటుందని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం మా SHO గారు స్టాఫ్ వెళ్ళి ఆ బాడీని పరిశీలించి ఆ బాడీని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయించడం జరిగింది. దాన్ని మర్డర్ కేసుగా మనం నమోదు చేయడం జరిగింది 302 కింద, ఓల్డ్ సెక్షన్ IPC కింద. సో దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళగా అతని పేరు కృష్ణగౌడ్ అనే అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. మెహదీపట్నం నుండి శంకర్పల్లికి బస్సు వెళ్తున్న సమయంలో నార్సింగ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. జన్వాడ గ్రామానికి చెందిన శెట్టి బాలరాజుగా పోలీసులు గుర్తించారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఎంచ్ గ్రౌండ్లో నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే హాజరయ్యారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తప్పించుకొని తిరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ ప్రతి ఒక్కరూ ప్రశ్నించే దిశగా ముందుకు సాగాలన్నారు గాదర్ కిషోర్. ఓయూ వేదికగా మాట్లాడాల్సిన మేధావులంతా మూగబోయారన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై గాదర్ కిషోర్ హాట్ కామెంట్ చేశారు. ఫిబ్రవరి 17వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు వారికి ప్రతి సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ ని ఈసారి కూడా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించి టాస్ చేపించి ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. మొదటి టీములుగా OU11 అదేవిధంగా అడిపేటకు సంబంధించినటువంటి జూనియర్స్ టీం మధ్యన పోటీ నిర్వహించబోతున్నారు. దాదాపు 36 టీములు వచ్చినాయి. ఏ సమయం ఏ సందర్భం వచ్చినా సరే దాన్ని వాడుకొని అబద్ధపు హామీలతో ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఇలా మాట తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. కాబట్టి అందరినీ మమేకం చేయడానికి ఏ అవకాశం దొరికినా అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ముందుకు సాగాలి. అదొక వేదికగా కేసీఆర్ గారు పుట్టినరోజును వాడుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా నాగారం ప్రశాంత్ సోదరుడు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. నాతో పాటు గెల్లు శ్రీని గారు, ప్రవీణ్ రెడ్డి గారు, ధర్మేందర్ గారు, ముఖ్యులు అందరం కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాట్లాడేసినటువంటి మేధావులకు సంబంధించినటువంటి గొంతులన్నీ కూడా ఎందుకో మూగబోతా ఉన్నాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాకుండా ఎవరినైనా నియమించుకుంటాం వీసినాడని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను చేతులకు తీసుకుంటా అంటే కూడా ఎవరు మాట్లాడినటువంటి ఒక దుస్థితి కనపడతా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ PG కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్. 3 ఏళ్లుగా బకాయిలు రాకపోవడంతో స్టాఫ్కు జీతాలు, కాలేజీ బిల్డింగ్లకు రెంట్ చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, డిసెంబర్ 20లోగా పూర్తి బకాయిలు చెల్లిస్తామని హామీని ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు యజమానులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. అయితే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమ బకాయిలను విడుదల చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ ప్రైవేట్ యాజమాన్యాలన్నీ రోడ్డు మీదకి రావాల్సినటువంటి దుస్థితి వచ్చింది.
మరి దుస్థితికి కారణమైనటువంటి ప్రభుత్వ వైఖరిని వెంటనే ఖండించాలని చెప్పేసి మేమందరము మూకుమ్మడిగా యాజమాన్య మిత్రులు అందరం కూడా ఇవాళ నడుం బిగించి రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి పరిశీలించండి, ఇవాళ విద్యనే ఒక ఆయుధంగా మనము సమాజాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఆయుధంగా ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి సమాజాన్ని మరి ఇవాళ ప్రభుత్వము 3-4 ఏళ్ల నుంచి కూడా మనకు ఫీజు రియంబర్స్మెంట్ని పెండింగ్లో పెట్టడం వల్ల విద్యార్థులను ఇబ్బంది పెట్టలేక యాజమాన్యాలని మేమే ఇబ్బంది పడతా అప్పుల పాలవుతా ఇవాళ ముందు వెనక్కి ఏమీ వెళ్ళలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీయడానికి మేము రోడ్డు మీదకి వచ్చాము. మరి ఇలాంటి కష్టకాలాల్లో రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పేరుకుపోయిన ఫీజు బకాయిలను చెల్లించాలని ఇక్కడ నుండి సెక్రటరియట్ వరకు ర్యాలీ తీయాలని నిర్ణయించడం జరిగింది. కారణం ఏమనగా గత 3 సంవత్సరాలుగా రియంబర్స్ విడుదల చేయకపోవడం వలన కళాశాల మేనేజ్మెంటు స్టాఫ్కు జీతాలు చెల్లించలేక మరియు భవనాల అద్దెలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చుట్టూ చాలాసార్లు మేము గత సంవత్సరం నుండి తిరుగుతున్నాం, అయినప్పటికీ ఫలితం లేకపోయింది. మేము అక్టోబర్లో ఒక నిరసన వ్యక్తం చేసినప్పుడు త్వరలో ఇమ్మీడియట్గా పే చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్లో డిప్యూటీ సీఎం గారు మీటింగ్ పెట్టి డిసెంబర్ 20 నాడు చెల్లిస్తామని పర్టికులర్ డేట్ చెప్పారు. ఇప్పటివరకు డబ్బులు రాలేదు. హైదరాబాద్ నల్లకుంట శంకర్మఠ్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన ఆక్రమణలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. వ్యాపారులు ఫుట్పాత్లతో పాటు రోడ్డును ఆక్రమించడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని జేసీబీలతో తొలగించారు. ఈ కారణంగా స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుదీర్ఘకాలంగా చిరు వ్యాపారం చేస్తున్న తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా కూల్చివేతలతో తాము రోడ్డు మీద పడ్డామని బాధితులు ఆరోపించారు. మార్కెటే సార్, మధ్యలో ఇవన్నీ మా ముంగట వచ్చిన బిల్డింగ్లే ఇవన్నీ పెరిగింది. మేము ఇక్కడనే మా ఆధారం ఇదే, మేము వెనక పెట్టుకుంటాం. మాకు ఈ ఆధారం ఉండాలి. లక్షలు గిక్షలు ఏం సంపాదించడం కాదు, మా పిల్లలు మేము పోషించుకుంటున్నాం. మాకు గవర్నమెంట్ జాబులు లేవు, ఏం లేవు, సొంత ఇల్లులు కూడా లేవు సార్. ఏదో పొట్ట తెలుగు వెళ్తుంది మాకు, అంతే మించి ఏం లేదు. మాకు బతకనియాలి ఇక్కడనే, మేము ఇక్కడ నుంచి వెళ్ళాం సార్. వచ్చి మొత్తం ఆగమాగం చేసేసి కూర కొట్టి మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మేనేజర్ సర్దుకుంటుంటే మొన్నే లేని అన్ని పళ్ళు కొట్టేసి పెట్టేటోళ్ళు ముంగడ పెట్టలేదని కాదు, వాళ్ళతో మాకు కూడా ఆగమాగం సౌదంతా ఆగమాగం అయిపోయింది.